ఇక్కడ మనము రెండు అంశాలను మనము గమనిస్తూ ఉన్నాం. ఆది కాండం మేరకు దేవుని యొక్క ఉగ్రత రోమా పత్రికలో అమూల్యమైనటువంటి తన యొక్క అర్పించబడినటువంటి ప్రేమ రెండు దేవునివే. ఎందుకు దేవుడు ఉగ్రుడయ్యాడు? ఎందుకు దేవుడు కోపగ్రస్తుడయ్యాడు? కోపాన్ని బట్టి నిజంగా మనం తట్టుకోగలమా? తట్టుకోలేదు. అందుకే ఇక్కడ మాట ఏంటంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, కయీనుతో అడిగినటువంటి మాట ఏంటంటే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. కయీను, నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు? చాలా చక్కగా దేవుడు మాట్లాడాడు. కయీను, నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు? దానికి ఆన్సర్ ఎలా ఉంటుంది? నేను నా తమ్మునికి కావలివాడనా? ప్రశ్న. మనలో కూడా ఇదే బ్రతికే ప్రశ్నలకే పరిమితమై జీవితాలను పాపానికి బానిసగా చేసుకుంటూ ఉన్నాం. ప్రశ్నార్థకమైనటువంటి బ్రతుకుతో పాపము అనేది మనకు వెంటాడుతూ ఉంటుంది. సమాధానం మనకు ఉండదు. వాస్తవానికి కయీను చేసిన తప్పేంటి? తన తమ్ముని హత్య చేశాడు. నరహత్య. స్టార్టింగ్ లోనే మొట్టమొదటి కుటుంబము అన్నదమ్ముల మధ్యనే భయంకరమైనటువంటి రక్తాపరాధాన్ని కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. హేబెలు దేవునికి ఇచ్చినటువంటి హృదయానుసారమైనటువంటి బలియాగం, అర్పణ. కానీ కయీను సహృదయముతో అర్పణను చెల్లించలేకపోయాడు. కాబట్టి కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించడం జరిగింది. కానీ దానికి ప్రతి దేవుని దగ్గర మొదలుపెట్టవలసింది నాకు ఆశీర్వాదం లేదని. కానీ మనవాడు ఏం చేశాడు అంటే, తమ్ముని చంపేస్తే ఆశీర్వాదం నాకు వస్తాయి అనుకున్నాడు. ఎందుకంటే వాడికి వచ్చినాయి కదా, ఇప్పుడు అవి నాకు వస్తాయి. ఎలా వస్తాయి? ఈ రోజుల్లో ఉన్నటువంటి నీచమైన ఆలోచన ఇది. ఒక్క కుటుంబంలోనే అన్నదమ్ములే, అక్క చెల్లెలే, భార్య భర్తలే, బంధువులే, ఇలాంటి నీచమైన ఆలోచనలకు దిగజారిపోయినటువంటి పరిస్థితి. ప్రశ్నార్థకమైన జీవితం, అసమాధానమైనటువంటి జీవితం కయీను యొక్క జీవితం. దేవునితో అంటున్నాడు, నేనేమన్నా కాయలుగానే, నేనేమన్నా సెక్యూరిటీ గార్డ్ అనుకునేవా? నన్ను ఎంత గ్రేట్ అనుకోవాలా? మనోడు ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదు, అసలు ఎవరు పుట్టించారో తెలియదు. దేవుని శక్తి కాదా? దేవుడు కాదా నేను పుట్టించింది? దేవుని ఆజ్ఞ కాదా నేను ఈ లోకానికి రావటం? కానీ మర్చిపోయాడు. కానీ ఆ విధేయత కలిగినటువంటి హేబెలు సంపూర్ణమైనటువంటి తన యొక్క శుద్ధ హృదయంతో దేవునికి సమర్పణ అనుగ్రహించాడు. అది దీవించబడ్డాడు. అయితే ఏమొచ్చింది? ఈర్ష్య వచ్చింది, కపటం వచ్చింది, భేదం వచ్చింది, ఓర్వలేనితనం వచ్చేసింది. మనలో కూడా అదే బతికే. ఓర్వలేము. అన్న బాగుంటే తమ్ముడు ఓర్వలేడు, తమ్ముడు బాగుంటే అన్న ఓర్వలేడు, అక్క చెల్లెలు బాగుంటే అన్నదమ్ములు ఓర్వలేరు. రకరకాల ఓర్వలేని బ్రతుకుతో పాపాన్ని పెంచుకుంటూ పోతున్నాం. దానివల్ల వచ్చిన లాభం ఏంటి? నీకు అసమాధాన బ్రతుకు,
సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఏం సాధిస్తాం? కయీను లాంటి బ్రతుకెందుకు? అందుకే ఆయనకు అద్భుతమైనటువంటి బిరుదిచ్చాడు దేవుడు. ఏమనిచ్చాడు? కయీను, నీ జీవితాంతం ఏమై ఉంటావు నీవు చాలా స్పష్టంగా అన్నాడు. చాలా చక్కగా దేవుడు మాట్లాడతాడు. నీ బ్రతుకు ఎలా ఉంటుంది అంటే, నీవు దేశ దిమ్మరివై ఉంటావు అన్నాడు. ఎలా ఉంటావు? నీవు వ్యవసాయం చేస్తావు, పండిస్తావు, కానీ ఎలా ఉంటావు? అడుక్కునే వారిగా ఉంటావు. ఎందుకు? ఆ వచ్చే వ్యవసాయం నీకు సరిపోదు. ఎటుంటావు నీవు? అడక్కదని బుద్ధి నీకు. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సంతృప్తి ఉండదు. ఎలా ఉంటావు? భూమి మీద నీవు ఎలా ఉంటావు? దేశ దిమ్మరివై ఉందువు. అందరినీ చూస్తావు, ఓరలేక చేస్తావు. అది నీ బతుకు. కాబట్టి ఎంత ఉగ్రత దేవుడు కయీనుపై చూపించాడు ఒకసారి ఆలోచించాలి మనం. మరి నన్ను వదిలిపెడతాడా మన దేవుడు? వదిలిపెట్టాడు. ఆ బ్రతికి అలాగే ఉంటుంది, ఆ జవాబు అలాగే ఉంటుంది, ఆ ఫలితం అలాగే ఉంటుంది. కాబట్టి మనము మన జీవితాన్ని కూడా పరీక్షించుకోవాలి. సొంతము ఒకే రక్తము ఒకే కడుపున పుట్టారు, కానీ ఏమొచ్చింది? ఈర్ష్య వచ్చింది, ఓర్వలేనితనం వచ్చింది. మనలో కూడా అదే బ్రతికే ఉంది. వాళ్ళే నేర్పించారు, మనకి ఏం చేస్తాం? దాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. దాన్ని విడిచిపెట్టాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గరికి వచ్చారు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు ప్రాణమిచ్చాడు. మనం అలాంటి బలహీనులమే, అలాంటి భక్తిహీనులమే, అలాంటి ఈర్ష్య కలిగినటువంటి వారమే, అలాంటి నీచమైన బుద్ధి కలిగినటువంటి వారమే, అలాంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితం మనది. దేవుడే ప్రశ్నించే జీవితం మన బ్రతుకు. కానీ దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఏం చేశాడు? నీ పాపం నిమిత్తము, నీ దోషము నిమిత్తము, నీ నీచ కార్యముల నిమిత్తము, నీ చీకటి జీవితం నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన రక్తాన్ని చిందించాలని ఇష్టపడ్డాడు. తద్వారా ఆయన రక్తం ద్వారా నీ పాపాలు కడిగిపోతాయి, నీ పాపాలు కడిగి వేయబడతాయి, నీవు పరిశుద్ధమవుతావు. ఇక దేశదిమ్మనిగా ఉండగా నిమ్మలం కలిగి, సమాధానం కలిగి, మారు మనసు పొంది, పశ్చాత్తాపపడి, రక్షణ అనుభవిస్తూ ఆనందానుసారమైనటువంటి జీవితాన్ని నీ దేవునికి నువ్వు అప్పగించడానికి సిద్ధపడతావు. అది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ కోప్పడ్డాడు దేవుడు, కానీ ఇక్కడ ప్రేమను చూపిస్తున్నాడు. నా బిడ్డలందరూ ఇలాగ చనిపోతే ఎలా? వారికి ఒక మార్పు రావాలి, ఒక మలుపు కావాలి అన్నటువంటి ఆశయాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. ఎందుకంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, చెప్పాలి అంటే అసహనమైనటువంటి జీవితం. మనకు సహనం ఉండదు. ఓర్వలేని బ్రతుకులు సహనం కలిగి వస్తుంది. కాబట్టి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవం. ఇది మనం గ్రహించాం. నేను మంచివాడిని అనుకుంటామా? మనకు మనమే మంచివాళ్ళం అనుకుంటే మన సాక్ష్యం అక్కడ లేదా? మన ఆలోచనలు, మన తలంపులు, మన మనస్సు దేవుడు పరిశీలించడా? కాబట్టి నిజ స్వరూపాన్ని దేవునికి అప్పగించుకుంటే ధన్యులమవుతాం. ప్రభువా, నేనే నా తమ్మును చంపాను అని ఒప్పుకొని ఉండింటే దేవుడు క్షమించేవాడు, దేశదిమ్మరిగా ఉండేవాడు కాడు.
కానీ దేశదిమ్మరిగా ఉండటం వల్ల నిజంగా లాస్ట్గా ఎవరు కూడా అతన్ని చంపడానికి వీల్లేదు అన్నాడు. గనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే అట్టి పాపపు స్థితి నుంచి మనల్ని వెలివేయటానికి చంపబడాలి అంటే నీ నా చావు పనికిరాదు. అక్కడ పరిశుద్ధమైనటువంటి శరీరం కావాలి, పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి, దేవుడికి ఇష్టమైనటువంటి బలియాగం కావాలి. గనుకనే తనకిష్టుడైనటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువును ఈ లోకానికి పంపి తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చెందించడం వల్ల నీకు నాకు పాప విమోచన అనుగ్రహించాడు దేవుడు. ఇది మనం గ్రహించాలి. ఇది మనం గ్రహించగానే మన పరిస్థితులన్నీ ఎలా ఉండిపోతున్నాయి? ఖైనులాగానే ఉండిపోతున్నాయి. దేశ దిమ్మరే, దేశాన్ని చూస్తాం మనం, లోకాన్ని చూస్తాం మనం, మనమే చూసుకోము, మన మనసును చూసుకోము, మన ఆశయాన్ని చూడము, మన తలంపులు మనకు ఎరగవు. మనం కరెక్ట్ అనుకుంటాం మన బ్రతుకులో. కానీ యేసు ప్రభు తను తాను తగ్గించబడి ఎలా వచ్చాడు? రిక్తుడుగా వచ్చాడు. ఆయన దేవుని కుమారుడై కూడా దేవుడు అనిపించుకున్నటకు ఇష్టపడలే. తను తాను తగ్గించుకున్నాడు. అందుకే నేను నా దగ్గరికి రారా, నేను నేర్పిస్తాను నీకు అంటాడు. మనం ఆయన దగ్గరికి పోము. మనం ఎవరి దగ్గరికి పోతాం? ఇప్పుడైతే లేటెస్ట్ ఎవరి దగ్గరికి పోతాం? సెల్లులోకి పోతాం. మనం సెల్లులో ఏముంటుంది? లోకం అంతా ఉంటుంది, లోకం అంతా తిరుగుతూ ఉంటాం. ఖైన్ లాంటి బ్రతుకు అయిపోయింది. మనం దేశ దిమ్మరిలాగా బ్రతుకుతూ ఉంటాం. ఈ రోజుల్లో సెల్లే మనకు ఆధారం అయిపోయింది మన బ్రతుకు. దేవుడు పనికిరాడు మనకి. గనుక ఆయన అంటున్నాడు, నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట చేతకాలే. నాకు తెలుసు ఏది మంచిదో ఏది చెడుదో, అన్ని తెలుసు నాకు అంట, కానీ మంచిది చేయలేదు. చెడు ఆలోచిస్తాం మనం, చెడుగును ఆకర్షిస్తాం మనం, చెడుగు కొరకు మనం ఎక్కువ ఆశయాన్ని వెలబుస్తాం. చెడుగు వినటానికి మన చెవులు గింగులు పట్టు ఉంటాయి, మంచిని వినడానికి ఇష్టపడడం మన చేత కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తన యొక్క అమూల్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఎన్ని సంవత్సరాలన్నా కానీ నీకు 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, కనీసం తెలుసుకోవాలి అంటున్నాడు. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో, 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఎలా ఉంది? వంగిపోయిన బ్రతుకు, చీయనటువంటి బ్రతుకు, చీకొట్టుబడినటువంటి బ్రతుకు, తల ఎత్తలేని బ్రతుకు. ఏం ప్రయోజనం? ఆమె దేవుని బిడ్డ కాదా? ఆమె దేవుని బిడ్డే. అయితే పరిస్థితి ఏంటి? వంగిపోయింది. కారణం దయ్యం పట్టింది, లోకం పట్టింది, లోక ఆశలు పట్టాయి. మరి అలాగే పరిస్థితి ఏంటి? ఇక దేశ దిమ్మరి స్థితి నుంచి నిన్ను కాపాడాలని యేసుక్రీస్తు ప్రభు తానే నీ దగ్గరికి వచ్చి ఏం చేశాడు? చాలా స్పష్టంగా అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం ఆ మాటను ఒకసారి. లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాడు. ఆ రోజు కూడా నిజంగా ఆ మౌనము, ఆ తగ్గింపు, ఆ దేవుని సన్నిధిని కైన అనుభవించి ఉంటే క్షమించబడేవాడు.
ఎదురాడాడు, ప్రశ్నించాడు, ప్రశ్నార్థకంగా దేవుని ముందు నిలబడ్డాడు. దేశం దిమ్మరైపోయాడు. నేడు మన పరిస్థితి ఏంటి? మరి కనీసము ఈ 18 సంవత్సరాల నుంచి వంగిపోయినటువంటి జీవితం నిజంగా ఎలా ఉంది? లోకం పట్టింది, చీకటి ఆవరించింది, వంగిపోయింది. పరిస్థితి ఎలా ఉంది? అయితే దేవుని సన్నిధికి నడుస్తూ వస్తూ ఉంది. నేను వంగిపోయినానే అని దూరం కాల దేవుని దగ్గరికి వస్తా ఉంది. తన స్థితిని గుర్తించింది, తన పరిస్థితిని తెలుసుకోగలిగింది. వంగిపోయిన పరిస్థితిలో ఇకనైనా నా దేవుడు నన్ను చూడడా? ఇకనైనా నా దేవుడు నన్ను కరుణించడా? ఇకనైనా నా దేవుడు నా పాపాన్ని తొలగించడా? ఇకనైనా నాకు పట్టిన దయ్యాన్ని విడిపించడా? ఇకనైనా నా దోషాన్ని తీసివేయడా? నా కొరకే కదా యేసు ప్రభు వచ్చాడు అనే నమ్మకం కలిగినటువంటి జీవితంతో దేవుని సన్నిధికి రాగలిగింది. ఆమె కొరకు యేసు ప్రభు తానే దిగి వచ్చాడు. నీ కొరకు నా కొరకు కూడా అదే పని చేశాడు ఆయన. ఎన్ని దయ్యాలు పట్టింటాయో మనకు. లోకం అనే దయ్యం, డబ్బు అనే దయ్యం, ధనం అనే దయ్యం, ఆస్తి అనే దయ్యం, సోములు అనే దయ్యం, మంచి బట్టలు అనే దయ్యం, భయంకరమైనటువంటి దయ్యాలతో పీడింపబడుతూ ఉన్నాం. ఎన్ని దయ్యాలు పడతాయి ఒక మనిషికి? దాదాపు 2000 దయ్యాలు పడతాయి. 1-2 కాదు. ఆ మనిషికి ఆ దయ్యాన్ని విడిపించడంలో దాదాపు 2000 మందులు ఆ యొక్క సముద్రపు ప్రభావంలో నిజంగా చనిపోయాయి. కాబట్టి ఈ దయ్యాల నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. తన యొక్క సమర్పణాపూర్వకమైనటువంటి తన ప్రేమను మన కొరకు ఆ శిలువలో చూపించాడు. అంటే ప్రేమకు మనం వెలకట్టలేము. స్తుతి చెల్లించాలి, ఆరాధించాలి. ఎలా జీవించాలి? కైన్లా ఉన్నామా? లేక 18 సంవత్సరాలు దయ్యం పట్టినటువంటి, లోకం పట్టినటువంటి ఆ స్త్రీలాగా ఉన్నామా? వీటన్నిటిని బట్టి మనం రేపు లెక్క చెప్పాలి. విడిచిపెట్టాడు దేవుడు, వదిలిపెట్టాడు దేవుడు. గనుక మన బ్రతుకులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధన్యులమవుతాం. అందుకని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏముంటుంది అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం ఏమంటుందంటే, నన్ను పిలిచిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. మనకి సరి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడనో నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. అందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. తండ్రి నేర్పిస్తున్నాడు మనకు. తన శిష్యులను పంపాడు మన కొరకు, తన దాసులను పంపాడు మన కొరకు. తండ్రి ఉన్నాడు అని సత్యాన్ని బయలుపరిచాడు. యేసయ్య మనకు వచ్చి నేర్పించాడు మనకు నాన్న ఉన్నాడని. కానీ మనకు మనం విర్రవీగుతాం, గర్విస్తాం. కయ్యం లాంటి బ్రతకాలని ఇష్టపడతాం. ఏం బతుకుతున్నాడు? చావు కోరుతున్నాడు కయ్యను. ఎవరు చంపేదానికిలే. ఈరోజు అట్లా ఎంతమంది ఇబ్బంది పాలై ఉన్నారో ఒకసారి కళ్ళ తెరిచి చూడాలి మనం. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. డబ్బుకు బానిసలందరూ ఇబ్బంది పడుతున్నారు. ద్రాక్షకు బానిసలైన ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. వ్యామోహానికి బానిసలైన ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ప్రశ్నార్థకమైనటువంటి జీవితం కలిగినటువంటి వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. చీకటి జీవితం అనుభవిస్తూ ఉన్నారు. కానీ మనల్ని విడిపించాలని కదా ఆయన వచ్చాడు. ఇంకా ఎన్నేళ్ళు ఉంటావు? కాబట్టి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. గనుక ఆయన వచ్చిన తన యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశం
అమూల్యమైనటువంటి తన ఉద్దేశం, తన జీవితం ఎలాగో అట్టి ఆ జీవితాన్ని నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఎలాంటిది ఆయన జీవితం? రోమాపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఆయన చనిపోయి బ్రతికాడు, పునరుత్థానుడయ్యాడు. ఎవరి కోసం చనిపోయాడు? నీ నా కొరకు ప్రాణం ఇచ్చాడు. అంటే ఆయన సజీవుడయ్యాడు, మన మధ్యన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనకు బోధ చేస్తున్నాడు, మనల్ని తన రాజ్యానికి తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. నేను మళ్ళీ వస్తానన్నాడు, వస్తూనే ఉన్నాడు. రావడానికి సూచనలన్నీ కూడా మన ముందు పెట్టాడు. అవన్నీ కళ్ళతో మనం ఇప్పుడు చూస్తున్నాం, కానీ చూడలేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. నాకు తెలియదు అన్నట్టు జీవితాన్ని అనుభవిస్తూ పాపాన్ని పెంచుకుంటూ ఉన్నాం. చూస్తూ కూడా గుడ్డివాడు అయిపోయాం. అదే అన్నాడు, చూసేవాడు ఇక గుడ్డివాడుగా ఉంటాడు అన్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క శరీర స్థితి నుంచి మనల్ని బయటికి తీయడానికి, కైన లాంటి జీవితం నుంచి మనల్ని వెళ్ళు వేయటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. గనుక మనము ఆయన కాల్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి రక్తంలో నిజంగా కడగబడినటువంటి వారమై తన యొక్క సాక్రిఫైషియల్ బ్లడ్ రక్తంలో, ఆ ప్రేమలో మనం కడగబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యోహాను రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవడం అరదు, కానీ మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. మంచి వారి కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడాలి. గనుక మన యొక్క జీవిత పయనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రారంభించాడు. ఇంకా దేశదిమ్మరిగా ఉందామా? ఇంకా లోకం వైపు చూద్దామా? ఇంకా ఈర్ష్య కలిగి ఉందామా? ఇంకా వారులింతను కలిగి ఉందామా? ఇంకా దేశదిమ్మరిలా జీవిస్తామా? లేకపోతే దయపడిన స్థితిగతిలో మనం జీవిస్తామా? ఏది అవసరం? ఎందుకు సంకుచితమైనటువంటి బ్రతుకు? మనకు విశాల హృదయం సంపాదించుకోవాలి. శుద్ధ హృదయాన్ని మనము కలిగి ఉండాలి. శుద్ధ హృదయానుసారమైనటువంటి బలియాగాన్ని దేవుడు స్వీకరించేవాడుగా ఉన్నాడు. హేబేలును స్వీకరించాడు. ఎప్పుడైతే వంగిపోయినటువంటి స్థితిలో దేవుని సన్నిధిని విడువగా రావటం వల్ల దేవుడు అంగీకరించాడు. ఆ వంగిపోయిన స్త్రీని ఏం చేశాడు? చక్కగా నిలబెట్టడానికి ఇష్టపడ్డాడు. వంగిపోయావా? చక్కగా నిలబెట్టడానికి దేవుని యొక్క ప్రేమను రుచి చూడాలి. కనుక ప్రభువులో మనం కొనసాగ నిమిత్తము దేవుడు మనకిచ్చిన రక్షణ, దేశ దిమ్మని లాంటి మన బ్రతుకును సరిచేయడానికి యేసు ప్రభు వచ్చాడు. 18 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి అయినా, 70 సంవత్సరాల నుంచి అయినా పాపపు స్థితిలో ఉన్నాము అంటే వంగిపోయిన నీ బ్రతుకు, దేశ దిమ్మరిలా నీ బ్రతుకులు ఉన్నటువంటి నీ ఉద్దేశాన్ని దేవుడు నేను మార్చాలని ప్రభు వచ్చాడు కదా. ఒప్పుకో, మార్చబడు. దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడ్డాడు. నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు. ఆయన ఆరాధించవా? నీకు చక్కటి మార్గాన్ని చూపించాడు, ఆయన స్తుతించవా? ఒకసారి ఆలోచించు. నేను కరెక్ట్ అనుకోవడంలో ఎంత పాపము దాగి ఉందో ఒకసారి పరిశీలించుకో. కయ్యను కరెక్ట్ అనుకున్నాడు, దేశ దిమ్మరి అయిపోయినాడు. ఆ స్త్రీ కరెక్ట్ అనుకున్నది, 18 సంవత్సరాలు పోయిన బ్రతికింది. ఏది కరెక్ట్? యేసు ప్రభువే కరెక్ట్. యేసు ప్రభువును అంగీకరించినది మనం. మనకిచ్చినటువంటి ఈ యొక్క శుద్ధ హృదయాన్ని బట్టి
వంగిన స్థితి నుంచి చక్కగా నిలబెట్టినటువంటి బ్రతుకులు బట్టి దేశ దిమ్మని లాంటి బ్రతుకులు విడిపించి నెమ్మదిని, స్థిమితమును, చక్కటి కాన్సన్ట్రేషన్, మనస్తత్వాన్ని మనకి ఇచ్చినందుకు దేవుని మనం ఆరాధించేది నేర్చుకోవాలి. వేరేంటి ఏముంది మనకి. కాబట్టి ఆయన మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాం. దేవుడి ఈ మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.